జగన్ 5 ఏళ్ల పాలనలో ఆటవిక రాజ్యం నడిపారు. మంత్రి సత్యకుమార్ హాట్ కామెంట్స్. కేసీ కెనాల్ ఆయకట్టు స్థిరీకరణ చేయలేకపోయారని ఫైర్. అన్నమయ్య డ్యాం కొట్టుకుపోతే పునర్నిర్మించలేదన్న మంత్రి. ఏపీ కొత్త మద్యం పాలసీపై అమర్నాథ్ విమర్శలు. తిరుపతి జిల్లాలోనే అత్యధిక షాపులకు అనుమతి ఇచ్చారని కామెంట్. జిల్లాలో 264 మద్యం షాపులు ఏర్పాటు చేస్తున్నారని వెల్లడి. తిరుపతి పవిత్రతపై ప్రభుత్వమే చెప్పాలన్న మాజీ మంత్రి. జనగామ జిల్లా పేరును సర్దార్ సర్వాయి పాపన్నగా మార్చాలని సీఎంను కోరారు. త్వరలో గీత కార్మికులకు బకాయిలు ఎక్స్గ్రేషియా చెల్లిస్తామన్న మంత్రి పొన్నం. మూసీని పరిరక్షించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. బీఆర్ఎస్ వాళ్లు మొసలి కన్నీరు కారుస్తున్నారన్న శ్రీధర్ బాబు. పేదలను నిలబెట్టాలి అన్నదే తమ విధానమని మంత్రి. మూసీలోకి గోదావరి నీళ్లు తెస్తామని వెల్లడి. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్లు కూల్చడమా? కాంగ్రెస్ గుర్తును బుల్డోజర్గా మార్చుకోవాలన్న హరీష్ రావు. మీది ఆపన్న హస్తమా లేక భస్మాసుర హస్తమా అని ఫైర్. ఏపీలో వరద బాధితుల అకౌంట్లలో ఆర్థిక సాయం జమ. 602 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఆస్తి పంట నష్టం కింద 4 లక్షల మంది బాధితులకు పరిహారం చెల్లింపు. హైదరాబాద్లో పలు చోట్ల కుండపోత వర్షం. రాజేంద్రనగర్, అత్తాపూర్, బండ్లగూడలో వానలు. గండిపేట, మణికొండ, నార్సింగి, కాటేదాన్లో భారీ వర్షం. తమిళనాడు కేబినెట్ విస్తరణ. మంత్రివర్గంలోకి కొత్తగా 3 తీసుకున్న సీఎం స్టాలిన్. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన ఉదయనిధి స్టాలిన్. పలువురు మంత్రుల శాఖల మార్పు. నెల్లూరు జిల్లాలో బైకు దొంగల ముఠా అరెస్ట్. 15 ద్విచక్ర వాహనాలు స్వాధీనం. బీహార్ సౌపోల్ జిల్లాలో వరద బీభత్సం. లోతట్టు ప్రాంతాలను ముంచెత్తిన వరద. ఉత్తరప్రదేశ్ రాంపూర్లో చిరుత సంచారం. అటవీ అధికారుల బోనుకు చిక్కకుండా పరార్. చెరుకు తోటలోకి వెళ్లిన చిరుత కోసం డ్రోన్లతో గాలింపు. శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే కాలనీలో కలకలం. నాగుపామును మింగేసిన కింగ్ కోబ్రా. అక్కడే తిష్టవేసిన పామును పట్టుకున్న స్నేక్ క్యాచర్.